అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. మీరు సస్టైనబుల్ లివింగ్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. యూ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఇట్ కదా. రైట్, అబ్సల్యూట్లీ. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాట్ ఇస్ సస్టైనబుల్ లివింగ్ అంటే సస్టైన్ కార్ట్ మీరు స్టార్ట్ చేశారు అప్పుడు వాట్ ఇస్ సస్టైనబుల్ లివింగ్? సస్టైనబిలిటీ అంటే ఏదైతే మనం ఎక్కువ మార్పులు చేయకుండా తరతరాలు నిలిచిపోతుందో అది సస్టైనబిలిటీ. అంతే. సో అది మనకి ఇంకా మార్చే అవసరం లేదు. సో సస్టైనబుల్ లివింగ్ అంటే ఎక్కువగా మార్చకుండా సింపుల్ గా లైఫ్ అది కొనసాగుతుంది విదౌట్ యాడింగ్ న్యూ థింగ్స్. సింపుల్ సొల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ డు ఐ సే, లైక్ జలుబు వచ్చినప్పుడు జింజర్, హనీ, మిరియాలు ఇవన్నీ తాగమని, ఇట్స్ ఎ కామన్ సెన్స్. దానికి నౌ వీ హ్యావ్ కోల్డ్ యాక్ట్, లైక్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ కోల్డ్ కి. సింపుల్ ఆవిరి తీసుకోవడం, దాంట్లో జిందా తెలుసుమాతో ఏదో వేసుకోవడం, ఆవిరి పట్టుకోవడం వాజ్ వెరీ కామన్ థింగ్. సో అట్లాంటి సంథింగ్ వెరీ సింపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ మోర్ అండ్ మోర్. సో సస్టైనబిలిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ఆర్ కిచెన్స్. మనం తినే మన ఇంగ్రీడియంట్స్ నుండి శుభ్రంగా ఉంచుకుంటున్నాం మన ఇల్లుని, వాటికి వాడే క్లీనర్స్ కానివ్వండి, ఆర్ ద క్లోత్స్ దట్ యుర్ వేరింగ్, రైట్, ద మేకప్ యుర్ అప్లయింగ్, ద హెయిర్ ప్రోడక్ట్స్ అయినా ఏదైనా కూడా మనకి హాని కలగకుండా ఎన్ని ఏళ్ళు వాడినా ఏ మార్పు రాకుండా ఉండే లైఫ్ స్టైల్ని సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటారు. సో మీరు 100% పాటించగలిగారా శిల్ప గారు? అంటే వేర్ డిడ్ యూ స్టార్ట్ యాక్చువల్లీ? 100% ఈ జనరేషన్లో ఐ థింక్ వి రియలీ కాంట్ డూ బికాస్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హ్యావ్ ఓవర్ పవర్డ్ అస్. కరెక్ట్. టైమ్ ఆల్సో ఇస్ అ బిగ్ ఫ్యాక్టర్ స్వప్న గారు. సో కొన్ని కంఫర్ట్స్, కన్వీనియన్స్, టైం సేవ్ చేయడానికి మనం డెఫినెట్లీ వీ విల్ గో టువర్డ్స్ ఫ్యూ థింగ్స్ దట్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ ఆర్ గ్రాండ్ మదర్స్ డింట్ హ్యావ్. సో అట్లీస్ట్ వీలైనంత అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ చేంజెస్. అంటే ఎవరైనా సరే నేను సస్టైనబుల్ లివింగ్, నేను నేచర్తో కలిసి బ్రతకాలి, ఈ విధంగా న్యాచురల్గా ఉండాలి అనుకుంటే ఎక్కడ మొదలు పెట్టచ్చు మనం? యాక్చువల్లీ కిచెన్లో ద ఫస్ట్ థింగ్ ఐ నోటీస్ రీసెంట్లీ, వెజిటబుల్స్ కడడానికి కూడా ఒక పౌడర్ అమ్ముతున్నారు. దాని బదులు జస్ట్ కల్లుప్పు, దాంట్లో కొంచెం వెనిగర్ అన్న లేకపోతే బేకింగ్ సోడా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఉన్న వాటినే వేసి నానేస్తే కనుక ఆల్ ద పెస్టిసైడ్స్, కెమికల్స్ అవన్నీ ఒక 10 minutes నానేస్తే కనుక దే విల్ గో అవే. దానికి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ కొని దాంట్లో మళ్ళీ ఇంకేం కెమికల్స్ వేస్తున్నారో తెలియదు మనకి. సో అట్లాంటి సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి. జస్ట్ సింపుల్ థింగ్స్, వాషింగ్ వెజిటబుల్స్. కత్తిపీట ఉండేది, బట్ నౌ వీ హ్యావ్ plastic cutting boards. And every time you cut on the plastic cutting board, little bit of plastic is getting scraped. స్క్రేప్ అవుతా ఉంటుంది. అది ఫుడ్ లో కలిసే అవకాశం ఉంది. ఒకవేళ మనం వుడెన్ కటింగ్ బోర్డ్స్ అనుకుంటామా, అది వాష్ చేసిన తర్వాత సరిగ్గా ఆరకపోతే దాంట్లో బ్యాక్టీరియా అవన్నీ అంటే వుడ్ అంటే పోరస్ గా ఉంటుంది కదా, అది వాష్ చేసి ఎండలో పెట్టి కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ అగైన్. అవును. కానీ ఇఫ్ యూ డోంట్ డూ దట్, వుడ్ హోల్డ్స్ వాటర్ అండ్ దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియా బ్రీడ్ అయ్యి దట్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్. ఓ మై గాడ్, ఇవి అసలు గ్రహించరు ఎవరు. ఇది చిన్నవి, బట్ మన కత్తిపీట వాజ్ ద పర్ఫెక్ట్ బికాస్ యూ కట్ ఇట్ అండ్ ద బ్లేడ్ ఈజ్ ఈజీ టు క్లీన్ అండ్ కింద ఒక బౌల్ ఏదో పెట్టుకునే వాళ్ళం. దట్ వుడ్ హావ్ బీన్ ద పర్ఫెక్ట్ థింగ్. కత్తిపీట వాడడం ఎంత బాగుందో. కత్తిపీట వర్డ్ విని కూడా ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చిన్న జస్ట్ కంటైనర్స్ కూడా జార్స్ లో పెట్టుకోవడం బెటర్ దాన్ ప్లాస్టిక్ డబ్బాస్. అది కూడా ప్లాస్టిక్ మీకు తెలిసిందే, ఎవ్రీ టైమ్ యూ వాష్ కొంచెం ప్లాస్టిక్ లీచ్ అవుతా ఉంటుంది. అంటే ఫుడ్ గ్రేడ్ అందరు అమ్మరు, ఫుడ్ గ్రేడ్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్. అది కూడా ఎండలో పెట్టవద్దు బికాస్ సంథింగ్ ఆల్వేస్ మెల్ట్స్ అండ్ లీచెస్. ప్లాస్టిక్ డెఫినెట్లీ లీచెస్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో అది ఫుడ్ లో కలవడం. సింపుల్ గా అప్పుడు మన దగ్గర అల్యూమినియం డబ్బాలు ఉండేవి, స్టీల్ డబ్బాలు ఉండేవి. అవును. అండ్ ఐ రిమెంబర్ మై మామ్ తో ఫర్ ద లాంగ్, ఈవెన్ టిల్ టుడే, లైక్ ఆల్మోస్ట్ 45 I am, నా చిన్నప్పటి నుండి అదే స్టీల్ డబ్బాస్ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఫర్ ఆ పప్పు, బియ్యం, ఉప్పు అండ్ లైక్ ఎండుమిర్చీస్ అండ్ ఎవ్రీథింగ్. అసలు ఆ స్టీల్ డబ్బాలు చూస్తేనే పండగలా ఉండేది, కళ మెరిసిపోతూ. సో సింపుల్ థింగ్ దట్ వాస్ సస్టైనబుల్ బికాస్ ఇప్పటి వరకు మా అమ్మ ఒక్కసారి కూడా చేంజ్ చేయలేదు డబ్బాల్ని. అండ్ దే లాస్ట్, దేర్ ఇస్ నో హార్మ్ అండ్ లైక్ కెమికల్స్, ప్లాస్టిక్ లీచింగ్ అవన్నీ లేదు. కత్తిపీట స్టిల్ మై మదర్ యూజెస్. మన పెద్దవాళ్ళు ఇవన్నీ సెటప్ చేసిన థింగ్స్ ఇన్ ద కిచెన్. కానీ ఇప్పుడు మనం ఆ బుల్లెట్ వచ్చిందని, ఇంకోటి వచ్చిందని, చాపర్ అనేసి వి స్టార్ట్ యూజింగ్